నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని ప్రజలందరికీ శుభవార్త అండి. ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ శుభవార్త. తెలంగాణలో మీకు కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. సాధారణ పెన్షన్లు 2016, అలాగే దివ్యాంగుల పెన్షన్లు 4016. వీళ్ళందరూ కూడా కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. మరి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్తాను. అలాగే పాత పెన్షన్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుదామని చెప్పారు. దీని విషయం కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఇస్తాను. మరి పాత పెన్షన్లు మరి పెంచుతారా? 2016 నుంచి 4016 చేస్తారా? 4016 దివ్యాంగుల పెన్షన్ 6016 చేస్తారా అనేది గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. కొత్త పెన్షన్ల గురించి, పాత పెన్షన్లు పెంచేదాని గురించి ఈ వీడియోలో పూర్తిగా మనం మాట్లాడుకుందాం. తప్పకుండా వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. ఇది మీకు చాలా ముఖ్యమైన వీడియో, ఓకేనా? సో మనకు అలాగే మీరు ఇంకో చేయాల్సింది ఏంటంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. డన్. ఓకే, టాపిక్ లో భాగంగా తెలంగాణలోని ఇప్పుడు నిన్న మనకు 2026, 2027కి సంబంధించిన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం జరిగింది. బడ్జెట్ కేటాయించడం జరిగింది రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి. అందులో ఉప ముఖ్యమంత్రి గారైన, ఆర్థిక శాఖ మంత్రి గారైన బట్టి విక్రమార్క గారు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 2 లక్షల కొత్త పెన్షన్లు మేము ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ 2 లక్షల కొత్త పెన్షన్లకు బడ్జెట్ కూడా కేటాయించారు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు తెలంగాణలో ఇంకా 2-3 నెలల్లో కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, మనం గత కొన్ని సంవత్సరాల నుంచి వీడియోలు చేసుకుంటూ వస్తున్నాం మన ఛానల్లోని. అప్పుడు వస్తాయి కొత్త పెన్షన్లు, ఇప్పుడు వస్తాయి, అప్పుడు వస్తాయి, కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వలేదు. కానీ మొదటిసారి 2026, 27కి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే బడ్జెట్లో 2 లక్షల పెన్షన్ల కోసం బడ్జెట్ కూడా కేటాయించుంటారంటే ఇది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇది ఖచ్చితంగా వస్తుంది, కానీ డేట్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించడం మాత్రమే చెప్తారు. మరి దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనేది మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసుకొని అధికారులతో మాట్లాడి ఒక సపరేట్ డేట్ అనేది తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? కొత్త పెన్షన్లు రావాలి. మనం 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళము ఒక 2 నెలలు వెయిట్ చేయలేమా? డేట్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒక కొత్త పెన్షన్లు వస్తున్నాయి అని ఒక భరోసా అయితే మనకు ఉండాలి కదా. ఇప్పుడు అది ఆ భరోసా అనేది ఇప్పుడు వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. మన విధి విధానాలు ఏంటి అనేది కూడా మీకు డేట్ ఎప్పుడు అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు అఫీషియల్గా. అయితే మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్ చేసుకున్న వెంటనే కొన్ని లక్షల పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తాయి. అందులో మీకు అప్పుడు మీ డాక్యుమెంట్స్ కోసం రెడీ చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ మీకు బ్యాడ్ లక్ కూడా ఉండొచ్చు. అందుకే మీ డాక్యుమెంట్స్ ముందే రెడీ చేసుకోండి. ఆధార్ కార్డు ఒకటి రెడీ చేసుకోండి, మీ దగ్గర ఉంటుంది ఆల్రెడీ. మొబైల్ నెంబర్ కూడా రెడీ చేసుకోండి. దానికి ఈకేవైసీ కూడా కంప్లీట్ అయిపోయేటట్టు చూసుకోండి. ఆ తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా ఇవన్నీ కూడా అడుగుతారు కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి కాబట్టి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి. సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు అనేది. క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఇక్కడ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్కు పెన్షన్లకు సంబంధం ఏంటని మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు బీసీలకు 50 సంవత్సరాలు దాటితే వాళ్ళకు పెన్షన్లు స్టార్ట్ అవుతాయని కూడా చెప్పారు. అందుకే ఇప్పుడు మనము అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు బీసీలా, ఎస్సీ ఎస్టీలా, లేకపోతే ఓసీలా, మైనార్టీలా అని తెలియాలి కాబట్టి సో ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారండి. అలాగే దివ్యాంగుల కోసం, వికలాంగుల కోసం ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళకు సదరం సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా మీకు కావాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ కనుక మీరు రెడీ పెట్టుకుంటే మీకు ఈ 2 నెలల్లో మనకు ఖచ్చితంగా తెలంగాణలో కొత్త పెన్షన్లు అనేది ఖచ్చితంగా వస్తాయి. అవి రాగానే మనకి డాక్యుమెంట్స్ రెడీ ఉంటాయి కాబట్టి మీరు వెంటనే అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇదనమాట కొత్త పెన్షన్ల గురించి. ఖచ్చితంగా తెలంగాణలో కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడుకునేది పాత పెన్షన్లు పెంచుతామన్న ప్రభుత్వం ఏంటి, దీని గురించి ఏమైనా అసెంబ్లీలో మాట్లాడారా లేదా, దీని గురించి ఏమైనా సపరేట్ ఏమైనా బడ్జెట్ కేటాయించిండ్రా లేదా అని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీని గురించి అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ఎక్కడా మాట్లాడలేదు ఆయన. సో అంటే దీన్ని బట్టి ప్రకారం చూస్తే ఈ పాత పెన్షన్లకు పెంచుతామన్న బడ్జెట్ అనేది కూడా ఇంకా కేటాయించలేదు కాబట్టి మనకి పాత పెన్షన్లు పెంచే ఉద్దేశం కూడా కానీ అలాంటి పరిస్థితులు కానీ ఇప్పుడు కనిపించట్లేదు. తెలంగాణలోని కేవలం 2 లక్షల కొత్త పెన్షన్లు మాత్రమే తెలంగాణలో వస్తున్నాయి. పాత పెన్షన్లు పెంచట్లేదు, అవే యథావిధిగా కంటిన్యూ అవుతున్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం కొత్త పెన్షన్లు ఇస్తామంటున్నారు. బట్ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే రాబోతున్నాయి. కానీ పాత పెన్షన్లు పెంచుతామని చెప్పారు. మరి అది ఎప్పుడు అనేది తెలియదు. ప్రస్తుతానికైతే 2026-27 సంబంధించిన బడ్జెట్లో అయితే ఈ పాత పెన్షన్లు పెంచుతామన్న బడ్జెట్ అనేది కూడా ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మనకు పాత పెన్షన్లు పెంచే పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం
చేసుకోవడం అనేది లేదనమాట. సో వీడియో మీకు బాగా అర్థమైంది అనుకున్నాడు, తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. 10 మందికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే నేను ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగిందండి. చిన్న అప్డేట్స్ కూడా అందులో ఇస్తూ ఉంటాను కాబట్టి, సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా వెంటనే జాయిన్ అయిపోండి. అందరికీ నమస్కారం.